ఇక మొదలెడదామా సార్? ఇది చూడండి సార్, ఇదొక మోడల్ అండ్ ఇది ఇంకొక మోడల్. ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా, ఇప్పుడు ఈ డిజైన్ ఎలా కాకుండా సో ఈ టైప్ ఆఫ్ అయితే మనకి సెట్ అవుతుంది సార్. చాలా బాగున్నాయి, త్వరగా రెడీ చేయండి. చేశాక ఫొటోస్ పంపించండి. థ్యాంక్ యూ. వచ్చినప్పటి నుంచి రాజు కనిపించడం లేదేంటి? ఏమై ఉంటుందంట. గోపి, చెప్పండి మేడం, ఏమైనా కావాలా? అది ఏం లేదు, అది మీరు ఎలాంటి మాట పడకుండా అడగండి మేడం. ఈరోజు రైటర్ గారు రాలేదా? అయినా రైటర్ సార్ గురించి ఏం చెప్పమంటారు మేడం? సార్ 2 రోజుల నుంచి మంచం దిగలేకపోతున్నారు. ఏమైందో తెలియదు పాపం. సార్ కొన్ని రోజుల నుండి చాలా బాధపడుతున్నారు. సార్ని ఇలాంటి పరిస్థితుల్లో అస్సలు చూడలేకపోతున్నాను. ఏమా తల్లి మూలంగానో మా సార్ ఇట్లా అయిపోయినారు. నీకెలా తెలుసు? మీరు భలేవారు మేడం. ఈ వయసులో లవ్ ప్రాబ్లం కాకపోతే ఏముంటుంది చెప్పండి. అంటే ఇప్పుడు రైటర్ గారు ఆ అమ్మాయి వల్ల ఇలా అయిపోయారంటావా? ఏమో కావచ్చు. సరే మేడం, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తాను. మీకు ఏమైనా కావాలంటే అడగండి. సరే, ఓకే. రాజుకి పరిస్థితి రావడానికి నేనే కారణమని తలుచుకుంటుంటే నా మీద నాకే సిక్కేస్తుంది. పాపం అనవసరంగా నడిపిస్తున్నాను. నా మూలంగా తను బాధపడ్డా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? సార్ తన రూమ్కి వెళ్తాను. సరే రాని, నీకేమైంది? ఎందుకు ఇంతలో ఆలోచిస్తున్నాను? రేయ్, ఎవడ్రా నువ్వు? రోడ్కి అడ్డగా నిల్చున్నావు. రోడ్ ఏమని మీ తాత అనుకున్నావా? అడుగుతున్న సమాధానం చెప్పవేంట్రా ఎద్దవా? అన్నా, మేడంకి మీరు చెప్పన్నట్టే చెప్పాను, కానీ మేడం చాలా కంగారు పడి బయలుదేరారు. సరే అన్న, మీరు అన్నట్టే కానీ. సరే, నేను చూసుకుంటా గోపి. సరే. నువ్వా? ఎస్, నేనే. నీకేదో రోగం వచ్చింది, మంచం దిగలేకపోతున్నావు అన్నాడు. అంటే ఇదంతా నాటకమేనా? ఛీ, ఇలా ఆడపిల్లల ముందు నాటకం అని సిగ్గులేదు. అవన్నీ మీ వెనకాల తిరిగినప్పుడే మేము వదిలేసాంలే గానీ నీతో అర్జెంట్గా మాట్లాడాలి, పద. అరే మాట్లాడుతుంటే బండి ఎక్కుతున్నావేంటి? నీతో మాట్లాడే మూడ్ లేదు, ముందు బండి దిగు. ఇప్పుడు గనక నువ్వు బండి తీయలేదనుకో, టైర్ గాలి తీసేస్తా. 2 కిలోమీటర్ల వరకు తోసుకుంటూ వెళ్ళాలి, తర్వాత నీ ఇష్టం. నీకు దండం పెడతాను, నువ్వు అలాంటి పనులు మాత్రం చేయకు. అయితే పద. వెళ్తాను, వెళ్ళక చేస్తానా? పట్టాను కదా. ఛీ, చేయొదులు. నేనేమైనా పెళ్ళాలనుకుంటున్నావా? చేయి పట్టుకొని లాక్కెళ్తున్నావు. ఆయన ఇక్కడికి తీసుకొచ్చావు. నీకు నాకు ఇంకేం మాటలు మిగిలాయని మాట్లాడడానికి? అలా మాట్లాడి పసివాడి హృదయాన్ని బాధ పెట్టడం మీకు తగదు మిస్. మీరు మాత్రం మా ఆడవాళ్ళ మనసులతో ఆడుకోవచ్చు. అయినా ఏం పోయే కాలంరా మీ మగవాళ్ళకి మా ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవడానికి? ఇంట్లోనే ఉండాలి, వంటింట్లోనే మగ్గిపోవాలి, బయటికి వెళ్ళకూడదు, వెళ్తే ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు అంటూ 100 ప్రశ్నలు చావగొడతారు. అసలు మా జీవితాలతో ఆడుకోవడానికి మేమైనా బొంగరం అనుకుంటున్నారా? తాళి కట్టి ఆడించడానికి? అబ్బో, మీరు మాత్రం మా మగవాళ్ళ జీవితాలతో ఆడుకోవడం లేదా? లవ్ చేస్తే లవర్తో ప్రాబ్లం, పెళ్లి చేసుకుంటే పెళ్ళాంతో ప్రాబ్లం. అసలు మా జీవితాలనే మీ కంట్రోల్లో పెట్టుకుంటున్నారు కదే. మేము ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ వాచ్ పెట్టుకోవాలి, ఎలా దువ్వుకోవాలి, ఇలా 1 కాదు 2 కాదు, అసలు మా పర్సులో ఎంత డబ్బులు ఉండాలో కూడా మీరే డిసైడ్ చేస్తున్నారు. ఇదంతా చాలాదన్నట్లు పొరపాటున మేము ఒక అమ్మాయితో గనక మాట్లాడుతున్నామని మీకు తెలిసిందంటే ఇక అంతే, మా బతుకులను నూనెలో కరివేపాకు వేపినట్టు వేపేస్తారు మీరు. అసలు ఈ దేశానికైతే స్వాతంత్రం వచ్చింది కానీ మా మగవాళ్ళకి మాత్రం స్వాతంత్రమే రాలేదు. అయినా కానీ వాటర్ ఏమైనా కావాలా? ఏసే, వాటర్ గురించి కాదు. పర్లేదు, నువ్వు వెళ్ళి వాటర్ తాగేసిరా. నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటా నువ్వు వచ్చే వరకు. పిచ్చిదాన్ని కదా, నువ్వేం చెప్తా అది వినడానికి. అది కాదు మిస్. పర్లేదు, నువ్వు వెళ్ళి తాగేసిరా. నేను ఇక్కడ దిష్టి బొమ్మలో నిల్చుంటా నీకోసం. అది కాదు మిస్. మరి ఏంటి మిస్టర్? ఐ లవ్ యూ మిస్. అరే నువ్వే కావాలి. నువ్వేం చేస్తున్నావు? నువ్వు నాతో ఉండడం కావాలి. బాగోదు, నువ్వు నా లైఫ్ లో ఉండాలి మిస్. వద్దులు, లే. నేను లేవను. అరే అందరు చూస్తున్నారు. నేను లేవను మిస్. నువ్వు ఓకే అన్నంత వరకు నేను లేవను. ఏ మిస్టర్,
నువ్వేం చేసి నీకు లేవను. అర్థమవుతుందా? నేను లేవను. పైకి ఓకే అన్నంత లే. వరకు నేను లేవను. ఇక్కడే ఉంటాను. లేవను. ఎవరైనా చూసి నన్ను విలని అనుకుంటారు. పైకి లే. మ్హూ. నువ్వు మర్యాద లేస్తావా, నేను వెళ్ళిపోనా? చూడు మిస్టర్, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా కూడా నువ్వు నాకొద్దు. గుడ్ బై. అంతేనా? అంతే, ఇంకా మన మధ్య ఏం లేదా? ఏం లేదు. సరే అయితే రేపు బండి తీసుకోవడానికి వెళ్తున్నా. క్యాష్ తక్కువ ఉంది, ఫోన్పే చెయ్యి. ఏంటిది ఇంత స్పీడ్గా వస్తుందేంటి? క్యాష్ ఇవ్వడానికేమో. ఇది నన్ను నీ మాయలో పడేలా చేసుకున్నందుకు, ఇది నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయనందుకు, ఇది నా వల్ల నువ్వు బాధపడినందుకు, ఇది మన ఇద్దరి మధ్యలో ఏముందో నీకు గుర్తుండడానికి. మరిది అడ్వాన్స్గా ఉంచుకో, గుర్తున్నప్పుడు చెప్తా. నువ్వు వెళ్ళేటప్పుడు నాకు కాల్ చేయి, నేను కూడా వస్తాను. మ్, నొప్పేస్తుందా? మ్. ఏం కాదు, ఇంటికి వెళ్ళక బర్నర్ రోజుకో, తగ్గిపోతుంది. మాట్లాడండి సార్. ఇప్పుడు ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు. ఇంతటి ఘన విజయం సాధించిన మీ అందరికీ ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఒక విషయాన్ని గట్టిగా చెప్తున్నాను. నేను చూశాను, నేను విన్నాను. ఇలాంటి కథలు మరెన్నో మీరు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కావలసిన సహాయాన్ని నేను ఎప్పటికీ అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఒక ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్గా ఉన్న నన్ను మూవీ ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పటి నుంచో కలగా ఉండేది. అది ఈ మూవీకి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. ఈ మూవీని సూపర్ హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదములు. ఇలాంటి మంచి మంచి మూవీస్ తీయాలని కోరుకుంటున్నాను. అందులో కూడా నన్నే కాన్సంట్రేట్గా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే దానికి ముగ్గురు వ్యక్తులు కారణం. వాళ్ళని నేను నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు. ఇంకా నేను ఎప్పుడు ఆఫీస్కి వచ్చినా ఎలాంటి చిరాకు పడకుండా నవ్వుతూ నన్ను ఎప్పుడూ రిసీవ్ చేసుకొని నా గురించి ప్రొడ్యూసర్ గారికి చెప్పి ఈ కథని ఇక్కడ దాకా తీసుకొచ్చానంటే దానికి గోపి కూడా ఒక కారణం. థ్యాంక్ యూ గోపి. థ్యాంక్ యూ అన్న. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ఇంకో విషయం చెప్పి సెలవు తీసుకుంటాను. మనమందరం కనేది కళ, మనం కంటున్నది కళ, మనల్ని నిద్ర పూచేది కళ, నిద్ర లేపేది కళ. మనమంతా కళల ప్రపంచంలో బతుకుతున్నాం. థ్యాంక్ యూ. నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానో అవన్నీ ముందుగా మా ప్రొడ్యూసర్ గారు మాట్లాడేశారు. ఆయన బహుశా నా జోబుల నుంచి పేపర్ ఏమైనా కొట్టేసుంటారు. ఈ సినిమాకి ఎన్నో వందల చేతుల కష్టం ఉంది. వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బట్ వాళ్ళందరూ ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారు. పేర్లు మర్చిపోయినా సరే వాళ్ళ రూపాలు నాకు గుర్తుంటాయి. మరొకసారి ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ విజయాన్ని మీ అందరికీ అంకితం చేస్తూ అలాగే మా టీంకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమంటే రెండు శరీరాలు కలయిక కాదు, రెండు మనసుల కలయిక. ఈ ప్రపంచం అనే రంగస్థలంలో ప్రతి ఒక్కరూ నటిస్తూనే ఉంటారు. ఆ జగన్నాథుడు ఇచ్చిన ప్రతి పాత్రలో సుఖదుఖాలు, లాభనష్టాలు వంటివి ఎన్ని ఎదురైనా సరే ఆ పాత్రలో మనమంతా ముందుకు పోవడమే మన కర్తవ్యం.